రైట్ 2026 ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయి 2 మంత్స్ అయిపోతూ ఉంది. బట్ మనము భారతదేశ కాలమానం ప్రకారము ఉగాది పంచాంగాన్ని చూసుకొని మనము మన భవిష్యత్తు, వర్తమానం ఎలా ఉంది, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఏమేమి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఉగాదిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు 2026ని తీసుకునేటప్పటికి మనకి ఉగాది రాబోతోంది. మరి దీనికి సంబంధించి మనము జనరల్ గాను భవిష్యవాణి అంటే జాతకాలు ఎవరెవరు చెప్తూ ఉంటారు, పంచాంగ శ్రవణము, అలాగే మన హిందూ ధర్మానికి సంబంధించిన అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పే వాటిని జ్యోతిష్య పరంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. ఎవరు ముఖ్యమంత్రులు అవుతారు, ఎవరు ప్రధానమంత్రులు అవుతారు, సో విపత్తులు ఎలాంటివి రాబోతూ ఉన్నాయి, ఎవరి జాతకాల ప్రకారం ఎవరి గ్రహాలు ఎలా ఉంటాయి, సో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విపత్తులు వస్తాయి, ఎటువంటి యుద్ధాలు జరుగుతాయి, ఎవరు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు, లేదా అధ్యక్షులుగా ఎవరు ఉంటారు, ఎవరు దిగిపోతారు, సో ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద విషయాలు, అంటే సునామీ లాంటి హెచ్చరికలు చేసిన బాబా బంగా వంటి వారు ఎవరైతే ఉన్నారో, సో ఇలాంటి వారిని, అలాగే మనం బ్రహ్మం గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు, బాబా బంగా గురించి మాట్లాడుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే కొన్ని తరాల తరువాత కూడా రాబోయే భవిష్యత్తుని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో నిజంగానే 100కి 100% జరిగినవి కూడా ఉన్నాయి. అలాగే 100కి 99% కూడా జరిగిన అంశాలని మనం అనేక అంశాలను అయితే చూసాము. సో బ్రహ్మం గారు చెప్పిన ఎన్నో విషయాల్ని మనం అప్పుడు బ్రహ్మం గారు రాశారు కదా దీనిలోని, నిజంగానే ఈ రోజు ఇలా జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతుందని ఆయన ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాసి పెట్టేశారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలాగే బాబా వంగాకి సంబంధించి కూడా ఆమె కూడా కంటి చూపు లేదు, తను కూడా ప్రపంచానికి సంబంధించిన ఎన్నో హెచ్చరికలను అయితే ఆవిడ చేయడం జరిగింది. సో చేసి మనము నెగ్లెక్ట్ చేసిన విషయాలు కూడా ఉన్నాయి. నెగ్లెక్ట్ చేసిన సందర్భాల్లో అనేక మంది మరణం చెందారు, రకరకాల యుద్ధాలు వచ్చినాయి, ఎన్నో విపత్తుల్ని చూసేసాం మనము. సో ఇలా ప్రపంచానికి సంబంధించిన భవిష్యవాణిని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి అలాంటి అరుదైన వారిలోని మరలా ఒక కొత్తగా వినిపిస్తున్న పేరు బ్రిటన్ కి చెందిన క్రెయిగ్ హామిల్టన్ పార్కర్ అనే ఒక నాస్ట్రడామస్, అంటే భవిష్యవాణిని చెప్పే ఒక పర్సన్. ఈయన బ్రిటన్ కి చెందిన వ్యక్తి. బట్ ఈయన ఏంటంటే భారతదేశానికి సంబంధించిన అతి పురాణం అయిన నాడీ వ్యవస్థ, నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఒక 5 భయానక హెచ్చరికలను అయితే చేయడం జరిగింది భారతదేశానికి సంబంధించి. సో ఏంటి 5 భయానక హెచ్చరికలు? సో ఈయన ఎందుకు ఇప్పుడు భారతదేశానికి టార్గెట్ చేసుకుంటూ ఆయన ఈ విషయాలను చెప్పాడు? నిజంగానే ఈయన చెప్పినవి భవిష్యత్తులో జరిగితే అసలు ఆ పరిస్థితులు ఏంటి? నిజంగానే భారతదేశం యొక్క భవిష్యత్తు మారిపోతుందా? హెచ్చరికలు అంటే అవి ఒక భయానకమైన పరిస్థితులు అయితేనే మనం హెచ్చరిక అని అంటాం. అంటే ప్రమాదాన్ని ముందుగా గుర్తించి చెప్తేనే దాన్ని హెచ్చరిక అని అనుకుంటాము. సో ముందస్తుగా దాని జాగ్రత్తకి సంబంధించిన చర్యల్ని తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి హెచ్చరికలు ఆయన ఏం చేశాడు? అయితే ఈయన ఏంటంటే కొత్తగా ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు, కొత్త నాస్ట్రడామస్, అలాగే డూమ్ ప్రవక్త అని కూడా ఈయన పిలుస్తూ ఉంటారు. అయితే ఈయన గతంలో ఏంటంటే రాణి ఎలిజబెత్ మరణాన్ని చెప్పారు. అలాగే కోవిడ్ కి సంబంధించి కూడా ఆయన ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. అలాగే అనేక అంశాల గురించి ఈయన చెప్పడంతో ఈయన మీద చాలా అపారమైన నమ్మకం పెరిగింది అందరికీ కూడా. సో ఆయన ఎవరు, ఏంటి, అసలు ఏంటి 2026కి సంబంధించి ఆ భయానిక హెచ్చరికలు ఏమిచ్చాడు, ఒకవేళ ఇవే నిజమైతే మన భవిష్యత్తు అసలు ఎలా ఉండబోతోంది, సో అసలు ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఆ 5 హెచ్చరికలు ఏంటి అసలు అనేది అయితే ఒక్కసారి చూస్తాం. అయితే ఆయన ఫస్ట్ చెప్పిన హెచ్చరిక ఏంటంటే, మొదటి భవిష్యవాణి, ట్రంప్ 3వ సారి అధ్యక్షుడు కావచ్చు. సో దీని గురించి చెప్పారు. అది ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆయన అయితే ఏం జరుగుతుంది? పార్కర్ చెప్పినట్టుగా 2026లో ప్రపంచ యుద్ధాలు లేదా పెద్ద సంక్షోభాలు అమెరికా ఎన్నికల వ్యవస్థను తల్లకిందులు చేస్తాయి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అధికారులు ఉపయోగించి తన అధ్యక్ష పదవిని 3వ సారి పొడిగించే ప్రయత్నం చేయొచ్చు అని హెచ్చరించారు. అలాగే చైనా తైవాన్ ఉద్రిక్తతలు లేదా రష్యా చైనా మైత్రి వల్ల పెద్ద యుద్ధం మొదలై అమెరికాలోకి లాగబడి ప్రపంచ శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి అని హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా చాలా బలంగా కుదిపేస్తోంది అని చెప్పేసి ఈయన హెచ్చరించడం జరిగింది. ఇక 2వ భవిష్యవాణి, జపాన్ పై భయానక వాయుమేఘము అని చెప్పడం జరిగింది. సో ఏంటి అసలు జపాన్ పై భయానక వాయుమేఘం వస్తే అది ప్రపంచానికి ఏ రకంగా ప్రమాదం తెస్తుంది? సో ఇది ఒకసారి చూద్దాం. ఆగస్టు 2026లో జపాన్ ఉత్తర భాగాలను ఒక రహస్యమైన విధ్వంసకరమైన వాయుమేఘం గ్యాస్ క్లౌడ్ కప్పేస్తుందని పార్కర్ హెచ్చరిస్తున్నారు. ఇది సహజంగా జరిగేది కాదేమో, బదులుగా రహస్య దాడి కావచ్చు. బాంబుల ద్వారా అగ్నిపర్వతాలను పేల్చి ఇలాంటి వాయువులు విడుదల చేయొచ్చని అంటున్నారు. దీని పరిణామాలు జపాన్ మొత్తానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తూ ఉన్నారు. ఊహించండి, ఆకాశం ముదురుగా మారి ప్రజలు భయంతో బయటకు రాలేకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక 3వ భవిష్యవాణి, ఇరాన్ పై బలమైన దాడులు.
సో ఇవి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇరాన్ పై బలమైన దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి, మొదలైపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఒక్కటిగా అయ్యి ఇరాన్ పైన అయితే బలమైన దాడుల్ని చేస్తుంది, భీకర దాడుల్ని చేస్తుంది. అనేక మంది ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అయితే దీని మీద ఒక సందిగ్ధత ఉంది. ఇది ఇరాన్ పై యుద్ధం ముగుస్తుందా, ముగియదా? అసలు ఏ రకంగా వీళ్ళకి సంధి కుదురుతుంది? ఒకవేళ ముగియకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి? సో ఒకవేళ ముగియలేని పక్షంలోని ఇజ్రాయెల్, అమెరికా ఒకటైంది కాబట్టి సో ట్రంప్ వ్యవహారం ఎట్లా ఉంటుంది? ఈ ఎఫెక్ట్ భారతదేశం పైన ఏమైనా పడుతుందా? సో ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. అసలు ఆయన హెచ్చరించిన దానిలోని ఇరాన్ పై బలమైన దాడి అని అన్నారు. సో ఇప్పటికే దాడి జరుగుతుంది. సో ఇంకా పర్యవసానాలు ఇంకా ముందుకు ఎలా ఉండబోతుంది? సో ఇదేమైనా చెప్పారా అనేది ఒకసారి చూద్దాం. మార్చి 2026లో ఇరాన్ అణు సౌకర్యాలపై ఖచ్చితమైన, శక్తివంతమైన దాడి జరుగుతుందని చెబుతూ ఉన్నారు. దీని లక్ష్యం ఇరాన్ అణుశక్తిని పూర్తిగా నాశనం చేయడం. ఎరుపు, పసుపు జెండాలు మరియు సింహం చిహ్నం వంటి సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని అంటున్నారు. కానీ ఆశాకిరణం ఉంది. ఈ అల్లర్లు ఇరాన్లో ప్రజాస్వామ్యం పెరగడానికి, ముఖ్యంగా మహిళల హక్కులకు దారి తీయవచ్చని హెచ్చరించారు. ఇక నాల్గవ భవిష్యవాణి, నాల్గవది ఆయన ఏం హెచ్చరించారు? సైబర్ దాడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం. సో ఈ సైబర్ దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలోని 2025 హాఫ్ మిడ్ నుంచి 2026 ఇప్పుడు ఇంకా మనకి కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా సైబర్ దాడులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కేంద్రం కూడాను సిమ్ బైండింగ్ అనేది కూడా తీసుకొని వచ్చింది. అంటే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ని కంపల్సరీగా మన మొబైల్లోనే ఉంచుకోవాలి. దీన్ని బైండ్ చేసుకోవాలి. అంటే బైండింగ్ అనేది అవుతుంది. దీంతోని ఒక వైఫైని, ఒక నెట్వర్క్ ని, ఒక మొబైల్ నుంచి, ఒక నెంబర్ నుంచి ఒకే మొబైల్లోని ఒకే నెట్వర్క్ ని మనం వాడగలుగుతాం. సో మనం ఎక్కువగా దాన్ని స్ప్లిట్ చేసి 4-5 వాడడానికి కుదరదు. ఖచ్చితంగా మన ఫోన్లోని మన సిమ్ ఉండాలి, దానికి బైండ్ అయి ఉంటుంది. మన నెట్వర్క్ ఒక వైఫై కానీ, ఫేస్బుక్ కానీ, ఎలాంటి యాప్స్ అయినా సరే ఒక దానిలో మాత్రమే మనం యూస్ చేసుకోగలుగుతాం, మల్టిపుల్ గా వాడలేము. సో ఇది ఎందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము? దీని మీద 80% వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడాను ఇది భారతదేశానికి సంబంధించిన రక్షణ చర్యలోని ఒక భాగంగా పరిగణిస్తూ ఈ సిమ్ కి సంబంధించి సిమ్ బైండింగ్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది దేశ రక్షణ కోసం. అంటే సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, హనీ ట్రాప్స్ జరుగుతూ ఉన్నాయి, కోట్లాది రూపాయలని కొల్లగొట్టేస్తూ ఉన్నారు సైబర్ నేరస్తులు. సో దీనికి సంబంధించి ఇది తీసుకురావడం జరిగింది. అయితే ఈ 4వ భవిష్యత్తు హెచ్చరిక అనేది ఆయన చేసింది ఏంటంటే సైబర్ దాడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం. సో ఈ సెన్సెక్స్లు అలాగే ఇవన్నీ ఏవైతే ఉంటాయి, స్టాక్ మార్కెట్స్ కానీ, ఇలా ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇవన్నీ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం చూస్తూ ఉన్నాం బంగారం, ట్రంప్ చేసిన వ్యవహారానికి ఆల్రెడీ దేశంలో మనకి బంగారం రేట్లు పెరిగిపోయినాయి, అలాగే టారిఫ్లు పెంచేశాడు. సో ఈ రకంగా మనం ఒత్తిడిని ఎదుర్కొంటున్న టైంలోని ఈ స్టాక్ మార్కెట్స్ అవి ఏవైతే ఉన్నాయో అనేక మంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడాను తలకాయలు పట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకేసారి పెరిగిన స్టాక్స్ ఎప్పుడు డౌన్ అయిపోతాయో తెలియదు. సో ఇది ఖచ్చితంగా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మాత్రము మనకు అర్థమైంది. సో ఇది ఆయన ముందుగానే దీన్ని హెచ్చరించారు. సో ఇది ఇంకా ముందుకు పెరుగుతుంది అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇక 5వ హెచ్చరిక ఏంటి? సో దీన్ని కూడా ఒకసారి మనం చూసుకుంటే 5వ భవిష్యవాణిలోని ప్రపంచ సంస్థలు బలహీన పడిపోతాయి అని చెప్పడం జరిగింది. సో అయితే ముందుగా మనం ఒకసారి 4వ హెచ్చరికకి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ ఇవ్వలేదు, అది కూడా ఒకసారి చూసుకుందాం. 2026లో భారీ సైబర్ దాడి జరిగి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు, క్రిప్టో కరెన్సీలు, ఏఐ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయని హెచ్చరించాడు. బ్యాంకులు, కంపెనీలు, వ్యక్తుల డేటా దెబ్బతింటుంది. పార్కర్ సలహా ముఖ్య డేటాను బ్యాకప్ చేయడం, క్లౌడ్ పై మాత్రమే ఆధారపడకండి అని చెప్పారు. బంగారం ధరలు తీవ్రంగా ఊగిసలాడతాయి. డిజిటల్ ప్రపంచం కూలిపోతే మన జీవితాలు ఎలా మారుతాయో ఒక్కసారి ఊహించండి. సో ఇది 4వ భవిష్యవాణికి సంబంధించి మనం ముందు డిస్కస్ చేసుకున్నట్లుగానే బంగారం ధరలు, అలాగే ఏఐ కూడా వచ్చేసింది కాబట్టి చాలా మంది సాఫ్ట్వేర్స్ అందరూ కూడా టెక్కీస్, అనేక మంది కంపెనీస్ కి ఎంప్లాయ్మెంట్ పోయింది. సో ఇది ఏదైనా కూడా ఆర్థిక పరంగాను ఈ మూలాల్ని దెబ్బతీస్తుందని అయితే హెచ్చరించారు. అలాగే 5వ భవిష్యవాణి ప్రపంచ సంస్థలు బలహీన పడతాయి అని చెప్పారు. అసలు అదేంటి అనేది ఒకసారి చూద్దాం. నాటో వంటి అంతర్జాతీయ సంస్థలు బలహీన పడిపోతాయని, భౌగోళిక రాజకీయ పోటీలు, వనరుల కోసం పోరాటాలు పెరుగుతాయని అన్నారు. అమెరికా గ్రీన్లాండ్ సహజ వనరులపై ఎక్కువ ఆర్థిక నియంత్రణలు కోరుకోవచ్చు అని అన్నారు. ప్రపంచ శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం భవిష్యవాణులే నిజమవుతాయా లేదా ఎవరికీ తెలియదు, కానీ ఈ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి.
సో చూసారు కదా! మొత్తానికైతే మాత్రము 5 హెచ్చరికలైతే ఆయన చెప్పడం జరిగింది. సో ఈ 5 హెచ్చరికల్లోనే మనం కొన్నింటిని ఆల్రెడీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. బట్ ఏంటంటే ఇవి కంట్రోల్‌లోకొస్తాయా అనేది మనందరికీ గూడా ఒక డౌట్ ఉంది. లైక్ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గురించి మనకి డౌట్ ఉంది. అలాగే ఏఐకి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ ఆర్థిక వ్యవస్థల గురించి డౌట్ ఉంది. బంగారం ధరలు తగ్గుతాయా? తగ్గవా? అసలు భారతదేశానికి బంగారమే పెట్టుబడి అందరికీ గూడా అదొక ఆర్థికపరమైన అసెట్. సో ఇది పెరిగిపోవడం వలన సామాన్యులందరూ గూడా కుప్పకూలిన పరిస్థితి. వాళ్ళెవరు గూడా కొనుక్కోలేని పరిస్థితి. సో దీనికి సంబంధించి గూడా ఎఫెక్ట్‌ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే స్టాక్ మార్కెట్స్‌లోని ఎంతోమంది వేలకు వేలు, లక్షలకు లక్షలు వెచ్చించిన వాళ్ళు, పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళు గూడా అందరూ స్టాక్ మార్కెట్స్ ఒకేసారి డౌన్ అవ్వడం వల్ల ఈ ధరల అప్ అండ్ డౌన్స్, అలాగే ఈ ఇరాన్ యుద్ధానికి సంబంధించి కూడా స్టాక్ మార్కెట్స్ కూడా చాలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనివల్ల అనేక మంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్న పరిస్థితి. చాలా మంది అవి తట్టుకోలేక వాటిని వాళ్ళు కవర్ అప్ చేసుకోలేక మరణిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఆర్థికంగా, అలాగే మనుషుల పరంగా కూడా ఇది తీవ్ర నష్టాన్నయితే కలిగిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏది చూసుకున్నా కూడా ఈ 5 సూచనలు ఏవైతే ఆయన హెచ్చరికలు చేశారో, సో ఇవి మాత్రము మనకి క్లియర్ కట్‌గా నిజంగానే ఇది జరుగుతోంది అనేదైతే అర్థమైంది. అలాగే పార్కర్ చెప్పినట్లుగాను యుద్ధానికి సంబంధించి ముందు ముందుకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇది హెచ్చరించారు కాబట్టి అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక సంధి కుదురుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. సో ఇది మొత్తానికి పార్కర్ 2026 సంవత్సరానికి సంబంధించి చెప్పిన నాడీ జోష్యానికి సంబంధించి ఆధారం చేసుకుని భారతదేశానికి సంబంధించి చేసిన హెచ్చరికలు. సో ఇంకా ఆయన ముందు ముందుకి ఇంకేం చెప్తారు, ఈ 5 హెచ్చరికలైనా ఇంకేమైనా ఉన్నాయి 2026కి సంబంధించి అనేదైతే మనకి ఇంతవరకే డీటెయిల్స్ ఉన్నాయి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.